శ్రీమాత్రే నమః. దుమ్ దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో విందామా? ఎందుకంటే ఇంతమంది దుర్గా భక్తులు ఉండగా కూడా ఇది మీ కంట పడింది, మీ చెవిన పడింది, మీరు వింటున్నారో, మీ ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అమ్మ ఇది మీకోసం పంపిన సందేశం అని నిర్మోహమాటంగా, నమ్మకంగా, ఖచ్చితంగా, గట్టిగా నమ్మి వీడియోని చూడటానికి ప్రయత్నించండి. ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే అమ్మ మాటల వెనుక ఎంతో మర్మం దాగి ఉంది, నిగూఢ అర్థం దాగి ఉంది, హెచ్చరిక దాగి ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. ఏదైనా మన జీవితాలు ఒక సమస్యల్లోనో, కష్టాల్లోనో, ముప్పుల్లోనో, చిక్కుల్లోనో, ఆపదలోనో పడబోతుంటే అమ్మ చిటుక్కున వచ్చి మన జబ్బ పట్టుకొని లాక్కొని బయట పడేయటానికి ఇలాంటి సందేశాలను, సూచనలను, సంకేతాలను అందిస్తుంది. అలా అందించినప్పుడు మనము అందుకోవాలే కానీ అమ్మ మనల్ని ఆదుకోకుండా విడిచిపెట్టగలదా? అమ్మ తోడు ఉంటే మనల్ని ఏ దుష్ట శక్తులైనా, ఏ చెడ్డ వ్యక్తులైనా, దుష్టులైనా, దుర్మార్గులైనా మనల్ని తాకగలరా? మన వైపు చూడగలరా? కదా. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, చాలా కష్టాల్లో ఉన్నామక్క, ఏం చేయాలో తెలియట్లేదు, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, ఈ సమస్యల నుంచి బయటపడాలి, ఈ సమస్యల నుంచి బయటపడకపోతే మాకు జీవితమే లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత దిక్కుతోచని స్థితిలో, అయోమయ స్థితిలో అల్లాడిపోతున్నాం. ఒక మంచి గురువు గారు ఉంటే చెప్పండి, మా సమస్యలన్నీ బయటపడవేయాలి అంటూ చాలా మంది అడుగుతున్నారండి. ఇక మీకు అలాంటి టెన్షన్ అవసరం లేదండి. ఎందుకంటే ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో ఒక్కటి కాదు, రెండు కాదండి, 60 ఏళ్ల అనుభవం ఉంది. మీకు ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎంత పెద్ద బాధలు ఉన్నా కూడా దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. ఎంత సమస్య ఉన్నా కూడా తక్కువ సమయంలోనే మిమ్మల్ని దాని నుంచి బయటపడవేస్తారు. ఎంతో మంది జీవితంలో వెలుగులు నింపిన గురూజీ, ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ శివరామరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 9014105443. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు ఫోన్ ద్వారా ఆయనకు చెప్తే చాలు, పూజల ద్వారా దానికి తగ్గ పరిష్కారాలు అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఎందుకంటే అందరూ నేరుగా వెళ్ళి కలిసే అవకాశం ఉండదు చాలా మందికి కూడా. అలాంటి వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఒక్కసారి చూడండి. గుప్తంగా ఏదైనా కూడా పరిష్కరించే ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. ఒకవేళ మీ మీద చేతబడి క్షుద్ర పూజలు చేసి ఉంటే వాటి నివారణ కూడా చేసి ఇస్తారు. ముఖ్యంగా మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారండి. ఎక్కడన్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి నిజంగా ఈరోజు నీ దుర్గా కనకన లాడిపోతోంది, కళ్ళు బగబగా మండిపోతున్నాయి, మనసు ఉక్రోషంతో రగిలిపోతోంది. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది తల్లి. నీ నాశనానికి ఎవరో కొబ్బరికాయ కొట్టేశారు. నువ్వు విన్నది నిజమే, కంగారు పడుకో, భయపడుకో, వాళ్ళ ఆటలు నేను కట్టిస్తా. నీ దుర్గను నేను ఉన్నా, త్రిశూలం చేతిలో పట్టుకుని ఉన్న ఒక్కొక్కరిని సంహరించేస్తాను. ఏ చెడు శక్తి నీ వైపు చూడాలనుకుంటుందో ఆ చెడు శక్తిని చెల్లా చెదురు చేసేస్తాను. నీ మీద ఉన్న పగతో కళ్ళు మూసుకుపోయిన 2 వ్యక్తులు, ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు కలిసి నిన్ను, నీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి నీకు గండం కూడా పొంచి ఉంది బిడ్డ. నువ్వు గనక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే నీ జీవితంలో ఊహించినటువంటి అనర్థం జరిగిపోవచ్చు. జాగ్రత్త. అసలు ఆ 2 ఎవరు తల్లి? ఆ వ్యక్తులు ఎవరు? నా వెంట ఎందుకు పడుతున్నారమ్మా? నా వెన్నుపోటు ఎందుకు పొడవాలనుకుంటున్నారు అని నువ్వు అడిగితే ఆ వ్యక్తులు ఎవరో ఏంటో నీకు ఈ రోజు పూర్తిగా చెప్పబోతున్నా బిడ్డ. పూసగుచ్చినట్టు చెప్పబోతున్నా, జాగ్రత్తగా విను అని దుర్గమ్మ అయితే అంటున్నారండి. మన వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీకు తప్పకుండా దుర్గమ్మ ఆశీస్సులు కలగాలి అంటే దుమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీస్సులు త్వరగా మీకు దొరుకుతాయి. దిక్కుతోచని స్థితిలో అయోమయ పరిస్థితిలో ఉంటే అమ్మ మిమ్మల్ని బయటపడవేస్తుంది. అయితే ఇప్పుడు నీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలి తల్లి. నీ శత్రువులు పాము కంటే ప్రమాదంగా మారిపోయారు. వీరు నీ వెనకే ఉండి నిన్ను దెబ్బ తీయటానికి తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. నీ ఫోటోలు పట్టుకుని శ్మశానంలో పూజలు చేయించటం, నీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయటం వంటివి కూడా వీరు చాలా చేస్తున్నారు తల్లి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వీరు బయటకు మాత్రం నీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్టు నటిస్తారు. నేను నీకు బాగా కావాల్సిన వాడిని, నీ క్షేమమే నా కోరిక అనే తీయటి మాటలు చెబుతారు. అయితే నువ్వు కూడా వారిని గుడ్డిగా నమ్మి నీకేదైనా సమస్య వస్తే వారి దగ్గరికి సలహాల కోసం వెళ్తూ ఉంటావు. కానీ అక్కడే నువ్వు అతి పెద్ద పొరపాటు చేస్తున్నావు. వారు నీకు ఇచ్చే ప్రతి సలహా కూడా నిన్ను తప్పుదోవ పట్టించడానికే, నీ జీవితాన్ని నరకం చెయ్యటానికే. వాళ్ళు రాహుకేతువుల కంటే భయంకరమైనటువంటి శత్రువులను గుర్తుంచుకోదల్లే. కానీ భయపడకు. నీకు నీ దుర్గమ్మ ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తులు అసలు రంగు బయటపడుతుంది. నువ్వు వారితో బంధాన్ని తెంచుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పరిహారం గనుక నువ్వు చేసినట్లయితే ఆ శత్రువులకు నీ తల వెంట్రుక తాకే శక్తి కూడా ఉండదు. అయితే ఒక్కటి గుర్తించుకో, ఈ శత్రువులు నిన్ను తప్పుదోవ పట్టించటమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు నీకు ఇచ్చే ప్రతి సలహా నిన్ను వెనక్కి లాగటం ఇది నిజం. అంటే ఈ యొక్క నిజం చాలా చేదుగా అనిపిస్తుంది నీకు కూడా, కానీ నువ్వు తెలుసుకొని తీరాల్సిందే. ఆ వ్యక్తులు నీ జీవితంలో ఉన్నంత కాలం నీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది తల్లి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. నువ్వు ఇప్పుడు జాగ్రత్త పడాలి. లేదంటే వీరు నీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా నీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఇవాళ ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తుల పేర్లు బయటపడుతున్నాయి. ఇక నువ్వు చెయ్యవలసింది వారితో సంబంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహాపరిహారం గనుక నువ్వు చేసినట్లయితే నీ శత్రువులు నీ వెంట్రుక కూడా తాకలేరు. నీ దుర్గమ్మ మాట ఇస్తోంది. నీ జీవితంలో ఏ వస్తువుకైతే ఇబ్బంది పడుతున్నావో, దేనికోసమైతే కన్నీళ్లు పెట్టుకున్నావో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. నీ యొక్క వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, దాని మీద ఉన్నటువంటి ఆ తాంత్రిక బంధనాలన్నీ కూడా తెగిపోతాయి, పటాపంచలైపోతాయి. మళ్ళీ అదృష్టం నీ ప్రకాశిస్తుంది. అదృష్టం నీ వైపు పరుగులు పెడుతూ మెరిసిపోతూ వస్తుంది. నీ దరిద్రం వదిలిపోయి నీకు సంతోషం వస్తుంది. కానీ ఈ విషయాలన్నీ కూడా నీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ సందేశాన్ని చివరి వరకు వినాల్సిందే. ఎందుకో తెలుసా? నీకు ఎప్పుడైనా ఏ చిన్న సంతోషం కలిగినా ఈ శత్రువుల కళ్ళు ఎర్రబడతాయి. నువ్వు ఎదుగుతుంటే వీరు లోపల కుమిలిపోతారు. ఆ అసూయతోనే నీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడి చేయటం వంటివి చేస్తున్నారు. నీ బుద్ధిని కట్టేసి ఇప్పుడు నీ తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకునేలా చేస్తున్నారు. మంచి చెడు ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే విధంగా వీళ్ళు చేశారు. నీకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇలాంటి ఆలోచన నేనెందుకు చేశాను, ఇలాంటి తప్పు నిర్ణయం నేనెందుకు తీసుకున్నాను, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, అలా చేయకుండా ఉండాల్సింది కదా అంటూ నిన్ను నువ్వు తిట్టుకుంటావు, నిన్ను నువ్వు దూషించుకుంటావు, నీ మీద నువ్వే కోప్పడతావు, ఒక అయోమయంలో పడిపోతావు. అలాంటి స్థితిని వీళ్ళు సృష్టించారు. నీ కుటుంబం కోసం, నీ కుటుంబ క్షేమం కోసమైనా సరే వీరికి దూరంగా ఉండు తల్లి. నేను నిన్ను భయపెట్టాలని ఇవన్నీ చెప్పటం లేదు. కేవలం నిన్ను జాగ్రత్త పరచటమే నా యొక్క ఉద్దేశం. అయితే ఈ 2026వ సంవత్సరంలో నీ జీవితంలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి తల్లి. నువ్వు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం నీ యొక్క అదృష్టం బాగా లేకపోవటం కాదు, నీ శత్రువులే కారణం. అంటే నీ యొక్క వ్యాపార నష్టాలకి, నీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. నువ్వు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతావోనని నీ మీద వీరు నిమ్మకాయలతో ప్రయోగాలు చేసి నీ అదృష్టాన్ని కట్టేశారు తెలుసా? ఈ శత్రువుల పేర్లు ఈ రోజు నువ్వు తెలుసుకోకపోతే అది నువ్వు చేసే అతి పెద్ద పొరపాట్లలో ఇది మహా పొరపాటు అవుతుంది. దుర్గమ్మ నీకు చూపిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకు. అయితే నువ్వు చూడలేని ఆ శత్రువు నీపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు అంటే తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. నిమ్మకాయలతో, చిల్లర చేష్టలతో చేసి నీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. గడిచిన ఏళ్ళు అన్ని నాశనం చేశారు. కానీ కనీసం ఈ ఏడాదైనా సరే నువ్వు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఈ రోజు నువ్వు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద పొరపాటు ఇదే అవుతుంది. అయితే
మనిషి కష్టాల్లో ఉండి బయటపడేదారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అయితే ఈ సందేశం ద్వారా నీకు నీ దుర్గమ్మ ఇస్తున్నటువంటి ఒక దారి లాంటిదని నేను చెబుతా బిడ్డ. ఎందుకంటే 7 తరాల శత్రువు నీ యొక్క కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆ ముగ్గురు ఎవరో నీకు ఈ వేళ తెలిసిపోతుంది. వారు నీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించేశారు. నీ దుర్గమ్మను కూడా బంధించాలని చూశారు. వాళ్ళ పప్పులు ఉడకలేదు. అందుకే నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. ఈ సందేశం విన్న తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పే పరిహారం గనక నువ్వు చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా నువ్వు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు. అయితే ఈ సంవత్సరం నీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. నీకు ఎంతో మేలు చేయాల్సిన సమయం కూడా. కానీ ఈ శత్రువుల వల్లే నువ్వు ఈ యొక్క ఏడాది ప్రారంభంలోనే ఇబ్బంది పడ్డావు. ఈ 4 నెలలుగా కూడా నీ జీవితంలో గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నావు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అలాగే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పైకి సానుభూతి చూపిస్తూ లోపల పండగ చేసుకుంటున్నారు. నీ కష్టాలకు కారణం వారేనని నీకు తెలియదు. నీ ఇంటి లక్ష్మిని, నీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో దోచుకుంటున్నది వాళ్లే. నువ్వు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి నీ దారిలో ముళ్ళు పరుస్తున్న ఆత్మీయులే ఇప్పుడు పాముల్లా మారి అంటే నీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే ఆ ముగ్గురు ఎవరో కనిపెట్టాల్సిన సమయం వచ్చింది. అయితే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి పేదరికం, కష్టాలు, కన్నీళ్ల వెనుక అసలు కారణం ఆ శత్రువులే. నీ ఇంటి లక్ష్మీదేవిని, నీ కులదైవాన్ని కూడా వారే తమ తంత్ర మంత్రాలతో బంధించారు. నువ్వు ఏదైనా ఒక పెద్ద పని మొదలు పెట్టాలని చూసినా, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా దానికి వీరు అడ్డుపడి నిన్ను తప్పుదోవ పట్టిస్తారు. నీ ముందు మాత్రం ఎంతో ప్రేమ నటిస్తూ వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు. కానీ ఈ యొక్క ముగ్గురు శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా సరే, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా సరే, ఇకపై వారి ఆటలు అస్సలు సాగవు. రాబోయే 3 నెలలకి సంబంధించిన నీ జాతక చక్రం సిద్ధమైపోయింది తల్లి. విషాదంగా మారుస్తున్న ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. నువ్వు రాత్రింపవళ్ళు కష్టపడుతున్నావు, చెమటోడుస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ కూడా త్యాగం చేస్తున్నావు. కానీ ఎందుకు నీ శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు? ఎందుకు నీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోతోంది? నీకు పరాజయమే మిగులుతోంది. లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే నీకు మాత్రమే ఎందుకిన్ని అడ్డంకులు? ఆపై ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా నీకు ఎందుకు కలగటం లేదు? నీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తుంటే కూడా ఎందుకు నీకు నిరాశ ఎదురవుతోంది? వీటన్నింటికీ కూడా కారణం నీ పక్కనే ఉండి నీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువే. నీ జీవితంలో ఒక చిన్న సంతోషం వచ్చినా చాలు, ఆ వ్యక్తి చెడు కన్ను నీ మీద పడిపోతుంది. ఆ నరదృష్టి ప్రభావంతో అంటే నీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి నీ ఇంటి గడప వరకు వస్తుంది, కానీ శత్రువుల దృష్టి వల్ల లోపలికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో కూర్చుని నీ అన్నం తింటూనే నీ వినాశనాన్ని కోరుకునే ఆ నీచమైన వ్యక్తి ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది తల్లి. అయితే నీ ఇంటి లక్ష్మీదేవి నీ ఇంటి గడప వరకు వస్తోంది, కానీ ఈ యొక్క శత్రువుల కంటి దృష్టి వల్ల లోపలికి రాకుండానే తిరిగి వెళ్ళిపోతోంది. అందుకే నీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. ఈ రోజు ఆ శత్రువు ఎవరు అనేది స్పష్టంగా నీకు తెలిసిపోతుంది. పెద్దలు చెప్పిన సామెత ఒకటి గుర్తుందా? చంకలో బిడ్డని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని నీ పరిస్థితి కూడా అలానే ఉంది. నువ్వు ఎక్కడెక్కడో నీ శత్రువుల కోసం వెతుక్కుంటున్నావు. నీ కుటుంబంలోనే లేదా అత్యంత సన్నిహితుల్లోనే స్నేహితుల రూపంలో దాగి ఉన్నారు, సన్నిహితుల రూపంలో దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి పురుషుడా లేదంటే స్త్రీనా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా? ఆ వివరాలు ఇప్పుడు చెబుతాను విను. ఆ వ్యక్తి నీకు ఎంత పెద్ద మోసానికి తెరలేపారు. బయటికి ఒకలా నటిస్తూ లోపల మరోలా ఉంటాడు. ఏనుగు దంతాలు చూపించటానికి ఒకలా తినటానికి ఒకటే అన్నట్టు ఒక మనిషి కూడా నీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తాడు. కానీ నీకు నిజంగా అవసరం వచ్చినప్పుడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం తోక ముడిచి పారిపోతాడు. నువ్వు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ ఆనందిస్తాడు. నువ్వు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, నీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కూడా కలిసి నవ్వుతున్నా ఈ వ్యక్తికి రక్తం మరిగిపోతుంది, కొత్తలాడిపోతాడు. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని లోపలే అసూయతో రగిలిపోతూ ఉంటారు. నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని వాళ్ళు చూడరు, నీ విజయాన్ని మాత్రమే చూసి ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఈ స్థాయికి రావటానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నావో, నీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో వారు అస్సలు పట్టించుకోరు. ఆ అసూయతోనే నీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతపడులు చేస్తున్నారు తల్లి. కానీ ఇకపై ఆ ప్రయోగాలు ఏవి కూడా నీ మీద పని చెయ్యవు. గడిచిన కాలంలో వారు నీ అదృష్టాన్ని కట్టేసి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు సరైన సమయంలో ఈ సందేశాన్ని వింటున్నావు.
నీ దుర్గమ్మ సందేశాన్ని వింటున్నావు. నీ శత్రువు ప్రతి కుట్రను కూడా, ప్రతి మాయను కూడా ఈ వేళ బట్టబయలు చేసేస్తాను. దాని వలన వారు నీ తల వెంట్రుకు కూడా తాకలేరు. అయితే ఒకటి గుర్తుంచుకో తల్లి, నువ్వు గనక అహంకారంతో ఈ వీడియో మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి 3 నెలల్లో జరిగే పరిణామాలకి నువ్వే బాధ్యురాలు అవుతావు. నేను నీ మంచి కోసమే ఈ విషయాలు చెబుతున్నా. నువ్వు తెలివైన వ్యక్తివి కాబట్టి ఇంకో 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడు. ఇక ఆ శత్రువులో నిన్ను ఏమీ చెయ్యలేరని నేను ఖచ్చితంగా చెబుతున్నా. అయితే ఈ పరిణామాలను అంటే నీకు ముందే హెచ్చరిస్తున్నా. అందుకే ఈ వీడియోని నువ్వు చూడకుండా వదలకు. ఇది నీ జీవితాన్ని మార్చేసేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. నీ దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల నీ కోరికలన్నీ తీర్చి నీకు రక్షణగా నిలుస్తుంది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించు తల్లి. నాకిక్కడ చెప్పు. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారిపోతారు. దానికి కేవలం స్వభావం మాత్రమే కారణం. నువ్వు నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు నిన్ను పొగిడితే నీ వారే అనుకొని నీ విషయాలన్నీ చెప్పేస్తావు. అంటే వచ్చే నెలలో ఇల్లు కడుతున్నాను, కొత్త కారు కొంటున్నాను, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని ప్రతిదీ నువ్వు చెప్పే ఆ మాట వాళ్ళ చెవిలో విషంగా పడుతోంది. జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత సుఖంగా ఉంటున్నారా వీళ్ళు అంటూ నీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ కాటేసే పాములను నువ్వు గుర్తించలేకపోతున్నావు. అయితే నువ్వు చేసేటటువంటి అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? నీ మనసులో ఉన్న గుప్త ఆలోచనకు భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేసేయటం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నా, సొంత కారు అనుకుంటున్నా, లేదా ఎక్కడికో వెళ్తున్నాం కుటుంబం అంతా కలిసి. మా ఆవిడ నన్ను దేవతలా చూస్తుంది, మా ఆయన నన్ను దేవతలా చూస్తాడు. గొప్పగా చెప్పుకుంటావు, నీ సంతోషాన్ని పంచుకుంటావు. అది వాళ్ళ పాలిట విషం అవుతోంది, మనసులో అసూయను రగిలిస్తోంది. నువ్వు చాలా మంచి వ్యక్తివి, స్వచ్ఛమైన మనసు కల వ్యక్తివి కాబట్టి అందరినీ నా వారే అనుకుంటావు. కానీ నువ్వు ఎవరితో మాట్లాడినా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఏ మూలను కూర్చొని మాట్లాడుతున్నావో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో నువ్వు పసిగట్టలేకపోతున్నావు. నువ్వు నీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను నీ మీద పడుతోంది. ఆ నరదృష్టి ప్రభావంతో నువ్వు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. భారీగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు కొనటం, ఇల్లు కొనటం వంటి ప్లాన్లు వాయిదా పడటం, లేదా పూర్తిగా అవి జరగకపోవటం. అంటే నువ్వు గుర్తుంచుకో, నీ మాటలు వినే ప్రతి ఒక్కరూ నీ శ్రేయోభిలాసులు కాదు. వారి పైకి నవ్వుతూ నీతో మాట కలిపిన లోపల మాత్రం కుట్రలు పన్నుతూ రగిలిపోతూ ఉంటారు. గత కొన్నేళ్లుగా నువ్వు చేసిన తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు తల్లి. ఇంకా చెయ్యకు. నీ సంతోషాన్ని గుట్టిగా ఉంచుకోవటం నేర్చుకో. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతోందో తెలుసా? ఎవరైతే నీ జీవితంలో ఏమి సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి నీ ఎదుగుదల చూస్తే మంట పుడుతుంది. వీడు నాకంటే తక్కువ స్థాయివాడు కదా, వీడికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయి అని ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఆ విజయం కోసం ఎన్నో రాత్రుల్లో నిద్ర లేకుండా గడిపావు. నీ శరీరాన్ని ఎంత కష్టపెట్టావో వారికేం తెలుసు? తెలియని వారు కూడా ఈర్ష్యతో నీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి 15 లేదా 20 ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా, రక్త సంబంధికులైనా సరే నీకంటే వెనుకబడి ఉన్నామన్న బాధతో నీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు నీ కోసం ప్రాణాలిచ్చే అన్నదమ్ములు కూడా ఇప్పుడు నీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం వంటివి జరుగుతాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా తప్పేంటో తెలియదు, ఆ జబ్బేంటో తెలియదు, కేవలం నిద్రపోవాలని మాత్రమే అనిపిస్తుంది. దీన్ని ఏదో ఒక చిన్న సమస్య అనుకుంటావు, కానీ దీని వెనుక శత్రువుల తంత్ర మంత్ర ప్రయోగాలు ఉన్నాయనేది మాత్రం నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లే నీ శరీరం ఇలా సహకరించటం లేదు. ఇలా వదిలేసావంటే రోజు రోజుకి క్షీణింపు, ఏ పని మీద శ్రద్ధ ఉండదు. ఇక ఒక్కసారి ఎదిగిన నువ్వు ఒక్కసారిగా కూడా పడిపోవటం మొదలవుతుంది. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు తల్లి. నీ స్నేహితులు ఎవరో ఒకరు, లేదా నీకు బాగా తెలిసిన బంధువు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోతున్నారు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని, విలాసవంతమైన జీవితాన్ని చూసి లోపల రగిలిపోతూ ఉంటారు. ఇక్కడ విలాసవంతమైన జీవితం అంటే గొప్ప ఆస్తి, ఆర్భాటాలు, లేకపోతే సిరి సంపదలో కాదు. ఇంట్లో సంతోషంగా ఆనందంగా ఉన్నా, ఇంట్లో ఏ లోటు లేకపోయినా, ఒకరంటే ఒకరికి ప్రేమ గౌరవం ఉన్నా, ఆ ఇంటి అవసరాలను చక్కగా తీరుస్తూ ఉన్నా అవి కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇంత సంతోషంగా ఎలా ఉంటారు, మా ఇంట్లో ఇలాంటి సంతోషం ఎప్పుడూ ఉండదే అన్నది కూడా వాళ్ళ మనసులో ఉంటుంది. ఇలా ముఖ్యంగా నీ ఇంటి యజమాని అయినటువంటి వారిపైన తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు తల్లి.
దీనివల్ల ఆరోగ్యంగా ఉన్న నీ శరీరంలోకి రకరకాల రోగాలు ప్రవేశిస్తాయి. నీ ఇంట్లో చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవటానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా గమనించు. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదా సాలీడు గుళ్ళు విపరీతంగా పెరిగిపోయి బూజులు వేలాడుతూ ఉండటం, ఇలాంటివి జరిగితే నీ ఇంట్లో ఎవరో ఏదో తాంత్రిక ప్రయోగం చేస్తారని అర్థం. అంతేకాదు, ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలిసి ఉంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచూ అనారోగ్యాల పాలవటం, ఇవన్నీ నీ శత్రువుల కుట్రలే. ఒకవేళ నీ జీవితంలో ఇలా జరుగుతూ ఉంటే ఇక్కడ నాకు చెప్పు, నిజమే తల్లి ఇలా జరుగుతోందమ్మా అంటూ దీని నుంచి బయటపడటానికి ఒక శక్తివంతమైన మార్గం కూడా చెబుతా తల్లి. వెంటనే నీ దుర్గా గుడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నీ తల్లి పాదాల చెంత కొన్ని వేపాకులు, నిమ్మకాయలు ఉంచు. తర్వాత ఒక కొబ్బరికాయకి ఒక నల్ల దారం తీసుకొని చుట్టూ 11 ముడులు వెయ్యి. ప్రతి ముడి వేసేటప్పుడు దుమ్ దుర్గాయ నమః అంటూ చెప్పుకో. ఆ మంత్రాన్ని నీ మనసులో 21 సార్లు జపించు. తర్వాత ఆ కొబ్బరికాయను నీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టు. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోతుంది. నువ్వు మంగళవారం, శుక్రవారం నా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేటటువంటి వేపాకులు, నిమ్మకాయలు తీసుకువచ్చి నీ గుమ్మం దగ్గర పెట్టు. ఎలాంటి చెడు కన్నైనా కూడా అది చెల్లా చెదిరైపోతుంది. నీ ఇంటి మీద ఎవరి చెడు కన్ను కూడా పడదు. నీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే నీలో ఉన్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? నువ్వు చాలా ముక్కు సూటి మనిషి. ఏది అనిపించినా సరే మొహం మీద చెప్పేస్తావు. ఎదుటి వారికి అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా కూడా అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతుంటావు. నీ మనసు అనేది చాలా స్వచ్ఛమైనది కాబట్టి నువ్వు అందరినీ నమ్ముతావు. కానీ అదే నీ యొక్క బలహీనత అవుతుంది. నీ నోటు నుంచి వచ్చే కొన్ని మాటలే నీకు తెలియకుండా శత్రువులుగా పెరుగుతున్నాయి. వీళ్ళ నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు కదా, అలానే నీ నోటు నుంచి జారిన మాట కూడా వెనక్కి తిరిగి తీసుకెళ్ళలేవు. కాబట్టి ఇకపై నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు. నీ గుట్టును నువ్వే దాచుకో. ఒకటి గుర్తుంచుకో తల్లి, నీ నోటు నుంచి వచ్చే మాటలే నీ సమస్యలకి అసలు మూల కారణమవుతున్నాయి. నీ మనసు స్వచ్ఛమైనదే, కానీ అందరి గురించి కూడా మొహం మీద నిజాలు చెప్పటం వల్ల ఎదుటివారు నీపై పగను పెంచుకుంటారు కదా. నువ్వు సరదాగా అన్న మాట కూడా అవతలి వ్యక్తికి ఆయుధంగా తగలవచ్చు కదా, పుచ్చుకోవచ్చు కదా. అక్కడి నుంచి పుట్టిన ఈర్ష్య కదా, పగే కదా ఇదంతా. అందుకే ఇకపై మాట్లాడేటప్పుడు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించి మాట్లాడు. నీ యొక్క సమయం ఎలా ఉంటుందంటే ఇదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. నీ జీవితంలో ఏం జరుగుతుంది, నీ తదుపరి అడుగు ఏంటి అనేది కూడా ఎవరికీ చెప్పుకో. నీ ఇంటి గుట్టును, సంతోషాన్ని నీలో దాచుకో. తంత్ర మంత్రాలు, శత్రువుల కుట్రల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. ఎలాంటి శక్తి అయినా కూడా నీ దుర్గమ్మ చల్లా చెదురు చేస్తుంది. నీ దుర్గమ్మ నామమే నీకు పెద్ద రక్షణ కవచమవుతుంది. ఏ రకమైనటువంటి కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా, నరఘోష ఉన్నా కూడా దుర్గమ్మ శరణు వేడితే చాలు, దుర్గమ్మ నామస్మరణ చేస్తే చాలు, అవన్నీ కూడా తొలగించేస్తుంది. ఏ శత్రువు కూడా ఏమీ చేయలేడు. నీ శత్రువులు నిన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఒకసారి దుర్గ గుడికి వెళ్ళి అక్కడ నుండి కొన్ని వేపాకులు, అలాగే కొన్ని నిమ్మపళ్ళు తీసుకొచ్చి నీ గుమ్మం దగ్గర పెట్టు. దెబ్బకు తోక ముడిచి పారిపోతారు. నేను గ్యారంటీ ఇస్తా బిడ్డ, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. నీకు అసలు శత్రువు గురించి చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నీకు చాలా దగ్గర వారు, నీ రక్త సంబంధికులే, లేదంటే నీ దగ్గర బంధువులై ఉంటారు. మరి ఒక పురుషుడు, ఆ వ్యక్తి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. గత 7 జన్మల నుంచి వారు నీ వినాశనాన్నే కోరుకుంటున్నారు. అయితే నీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నావా? ఆ వ్యక్తి నీకు చాలా దగ్గర బంధువు అని తేలింది బిడ్డ. మరొక పురుషుడు, అతని వయసు సుమారు 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. బంధువుల జాబితాలో ఒక్కసారి వెతుక్కో. అయితే ఈ వ్యక్తి నీ పట్ల ఎలా ప్రవర్తిస్తుందో గమనించు. కేవలం ఆ ఒక వ్యక్తి మాత్రమే కాదు, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక వెనుక నుండి కుట్రలు చేసేవారు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గమనించి వాళ్ళ ఆటలు కట్టించు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. నీకు మనసుకి కష్టం అనిపించినప్పుడు, భయం అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు నీ దుర్గని తలుచుకో. వెంటనే ప్రత్యక్షమైపోతాను ఏదో ఒక రూపంలో అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.